ఆస్పిరెంట్స్ ఈ రోజు మనం రీసెంట్ గా న్యూస్ లో ఉన్న సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ కి సంబంధించి మన క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఇది కరెంట్ పాలిటిక్ రిలేటెడ్ కాబట్టి ఎగ్జామ్ లో వచ్చే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు అసలు న్యూస్ లో ఏముందో, అసలు సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందో చూద్దాం. చూడండి, సుప్రీం కోర్ట్ వెర్డిక్ట్ ఆన్ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీ అండ్ ఎస్టీ అన్నమాట. చూడండి, ఎస్సీ ఎస్టీ సబ్ క్లాసిఫికేషన్ అంటే ఉపవర్గీకరణ అన్నమాట. ఎస్సీ ఎస్టీలను ఉపవర్గీకరణ చేసే హక్కును రాష్ట్రాలు కలిగి ఉన్నాయి అని రీసెంట్ గా సుప్రీంకోర్టు తన యొక్క తీర్పులోనే చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు సబ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుంటే ఆల్మోస్ట్ 80% అనేది కాన్సెప్ట్ క్లియర్ అయిపోయినట్టే. ఓకే, సరే, ఇప్పుడు చూడండి, ఈ యొక్క జడ్జిమెంట్ లోనే మొత్తం మనకి 7 మెంబర్స్ 7 జడ్జిలు అనేది ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఇది 7 జడ్జ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ అన్నమాట. దీని మీద తీర్పు ఇచ్చింది. సరే, ఇప్పుడు 7 జడ్జిలు ఎవరు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, మనోజ్ మిశ్రా, ఎం త్రివేది, బిఆర్ గవాయ్, డివై చంద్రచూడ్, విక్రమ్ నాథ్, పంకజ్ మిత్తల్, సతీష్ చంద్ర శర్మ. ఓకే, ఈ 7 జడ్జిల్లోని 6 మెంబర్స్ దీనికి పాజిటివ్ గా ఓటేశారు. ఒక జడ్జి దీన్ని అపోజ్ చేస్తూ ఓటేశారు అనమాట. అయితే ఆ ఒక జడ్జి, ఆ 1 పర్సన్ ఎవరనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అయితే ఇక్కడ మీకు జడ్జెస్ నేమ్స్ ఎందుకంటే చెప్పాను, ఒకసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ లోని ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఏంటంటే, అయోధ్యకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని జడ్జెస్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనేది క్వశ్చన్ అడిగారు. అందుకే నేను మీకు ఇక్కడ జడ్జెస్ నేమ్స్ కూడా చెప్పడం జరిగింది అనమాట. ఓకే, ఇప్పుడు మనం అసలు సబ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, ఓకే, చూడండి, సబ్ క్లాసిఫికేషన్ ఉపవర్గీకరణ. దీన్ని మనం సింపుల్ గా చెప్పాలంటే మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, మనం ఎప్పుడైనా ఎగ్జామ్కి అప్లై చేసినప్పుడు చూడండి, సెంట్రల్ ఎగ్జామ్స్ ఉంటాయి, స్టేట్ ఎగ్జామ్స్ ఉంటాయి. సెంట్రల్ ఎగ్జామ్స్ అంటే ఏంటి, యూపీఎస్సీ కానీ ఎస్ఎస్సి కానీ ఎక్సెట్రా ఉంటాయి. స్టేట్ ఎగ్జామ్స్ అంటే మనకు తెలిసింది ఏపీఎస్సీ, గ్రూప్ 2 మన ఎగ్జాంపుల్ గా తీసుకుందాం, గ్రూప్ 1. మన ఎగ్జామ్కి అప్లై చేసినప్పుడు అప్లికేషన్ లోనే క్యాస్ట్ అనే ఆప్షన్ వచ్చినప్పుడు సెంట్రల్ ఎగ్జామ్స్కి అయితే మనకి చూడండి, జనరల్ ఆర్ ఓసీ అని, ఈడబ్ల్యూఎస్ అని, ఓబీసీ అని, ఎస్సీ ఎస్టీ అని ఉంటుంది. అయితే మీకు ఒక క్వశ్చన్ చూడండి, ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ని ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది? ఒకటి. సరే, అయితే స్టేట్ ఎగ్జామ్స్ చూసుకోండి, మనకి క్యాస్ట్ అనే ఆప్షన్ దగ్గర ఏముంటుంది, జనరల్ అని ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ అని ఉంటుంది, బీసీ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ. ఇక్కడ బీసీలో ఏముంటుంది, మళ్ళీ మనం సబ్ క్యాస్ట్ ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. బీసీ ఏ అని, బీసీ బి అని, బీసీ సి అని, బీసీ డి అని, బీసీ అని. అయితే ఇక్కడ స్టేట్ కి ఎలా ఉంది, మరి సెంట్రల్ లో ఎందుకు ఇక్కడ ఓబీసీ అని ఉంది? స్టేట్ లోనే ఇక్కడ దీన్నే సబ్ క్లాసిఫికేషన్ అంటారు. చూసారా, అంటే బీసీస్ లోనే మళ్ళీ బీసీ ఏ అని, బీసీ బి అని ఇలా వివిధ వర్గాలుగా డివైడ్ చేశారు. దీన్నే సబ్ క్లాసిఫికేషన్ ఉపవర్గీకరణ అంటారు. సింపుల్, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి, సెంట్రల్ అయినా స్టేట్ అయినా ఎస్సీ ఎస్టీకి సబ్ క్లాసిఫికేషన్ చేశారా? లేదు. ఓకేనా, ఇప్పుడు కోర్టు కూడా జడ్జిమెంట్ అదే ఇచ్చింది అనమాట. వీళ్ళలో కూడా ఎస్సీఏ, ఎస్సీబి, ఎస్సీసి ఇలాగా ఉపవర్గీకరణ చేసే హక్కు రాష్ట్రాలకు ఉంది అని కేసులో చెప్పడం జరిగింది. ఓకే, అయితే దేన్ని బేస్ చేసుకొని ఇలా స్టేట్స్ అనేది ఉపవర్గీకరణ చేస్తారు? ద మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ విత్ ఇన్ ఎస్సీ కమ్యూనిటీస్. అంటే ఇప్పుడున్న ఎస్సీ కమ్యూనిటీలోని మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీని సెలెక్ట్ చేసుకొని ఒక ఎంపిరికల్ డేటాని స్టేట్ కన్సిడర్ చేసుకొని వివిధ కమిషన్స్ వేసి దాని మీద డేటా కలెక్ట్ చేసుకొని ఆ డేటాని బేస్ చేసుకొని ఈ రిజర్వేషన్స్ అనేది ఎస్సీలోని సబ్ క్లాసిఫికేషన్ చేయమని చెప్పింది. ఓకే, మరొక చూడండి, ఇప్పుడు చూడండి, ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవుతుంది. మనకి ఎస్సీస్ కి 15% రిజర్వేషన్, ఎస్టీకి 7.5% ఉంది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది,
మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ విత్ ఇన్ ఎస్సీ కమ్యూనిటీస్ లో ఐడెంటిఫై చేయాలి. మనం ఎగ్జాంపుల్ చూడండి, జస్ట్ ఎస్సీస్ లోనే ఒక ఏ కమ్యూనిటీ తీసుకుందాం అంటే బి అనే కమ్యూనిటీ తీసుకుందాం. జస్ట్ ఏ కమ్యూనిటీలో పర్సన్ కి ల్యాండ్స్ ఉన్నాయి, కొద్దిగా ఫినాన్షియల్ గా కొంతవరకు అతను స్ట్రాంగ్, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ పిల్లలకి కూడా మంచి ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేస్తారు. ఈ రిజర్వేషన్ సపోర్ట్ తో వాళ్ళు యూపీఎస్సీ సమ్ లైక్ మంచి ఎగ్జామ్ క్లియర్ చేసి మంచి ఫినాన్షియల్ పొజిషన్ లో సెటిల్ అయ్యారు. ఈ బి కమ్యూనిటీ ఉన్న పర్సన్ కి ఫినాన్షియల్ గా వీళ్ళు బాగా పూరు, నో ల్యాండ్స్. అప్పుడు వీళ్ళ పిల్లలకి ఏం చేస్తారు, వీళ్ళ పిల్లలు కూడా ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండదు, ప్రాపర్ బేసిక్ నీడ్స్ కూడా ఉండదు, కనుక వీళ్ళు ఇంకా బ్యాక్వర్డ్నెస్ లోకి వెళ్ళిపోతారు అనమాట. కానీ వీళ్ళకి రిజర్వేషన్ మాత్రం ఒకటే, వాళ్ళకి విద్య ఉద్యోగాల్లో ప్రొవైడ్ చేసే రిజర్వేషన్స్ ఎటువంటి మార్పు ఉండదు. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళు ఇంకా బెనిఫిట్ పొందుతున్నారు, వాటి వల్ల వీళ్ళు మాత్రం ఎటువంటి బెనిఫిట్ పొందక ఇంకా బ్యాక్వర్డ్ గా వెళ్ళిపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు అనేది ఇలాగ మోస్ట్ బ్యాక్వర్డ్ సెక్షన్స్ విత్ ఇన్ ఎస్సీ కమ్యూనిటీని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇప్పుడున్న రిజర్వేషన్ ని సబ్ క్లాసిఫికేషన్ చేస్తూ డివైడ్ చేయమంది. అంటే ఫర్ సపోజ్ 15% రిజర్వేషన్ ని బి అనే కమ్యూనిటీ మోస్ట్ బ్యాక్వర్డ్ అనుకోండి, వాళ్ళకి ఒక 7% కేటాయించడం, మిగిలింది 5%, 2%, 3% మిగిలిన కమ్యూనిటీస్ కేటాయించడం. దీని ద్వారా నష్టపోయిన ఈ కమ్యూనిటీస్ కూడా న్యాయం చేయాలని సుప్రీంకోర్టు అయితే ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సరే, అసలు సుప్రీంకోర్టు ఎందుకు ఇప్పుడు సడన్ గా జడ్జిమెంట్ ఇచ్చింది, దీనికి హిస్టరీ బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా జరిగిందా అనే అంశం డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించి చాలా కోర్టు కేసులు ఉన్నాయి, అవన్నీ చెప్తే మనం కన్ఫ్యూజ్ అవుతాం, అంతగా మనకి ఎగ్జామ్ పాయింట్ లో కూడా ఇంపార్టెంట్ కాదు అవి. ప్రెసెంట్ మనకి ఎగ్జామ్ కి ఏం ఇంపార్టెంట్ అవే కొద్దిగా డిస్కస్ చేద్దాం. చూడండి, ఈ ఉపవర్గీకరణకు సంబంధించి పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఆల్రెడీ దీని మీద కొన్ని చట్టాలు చేశారు, వాటి మీద వివిధ రకాల సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. అందులో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2004. ఈ జడ్జిమెంట్ ముందు ఒక 2 పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఏపీలో 1994లోని ప్రకాశం జిల్లాలోని మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన నాయకులు ఒక ఉద్యమం అయితే చేపట్టారు. ఎస్సీ కమ్యూనిటీస్ లో కూడా చాలా మందికి రిజర్వేషన్ యొక్క లబ్ధి పొందడం లేదని, వాళ్ళ డెవలప్మెంట్ కోసమనే ఈ ఉద్యమం అయితే స్టార్ట్ అయింది. గవర్నమెంట్ అనేది జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ అపాయింట్ చేశారు. ఈ కమిషన్ కూడా వాళ్ళ రిపోర్ట్లు అదే చెప్పడం జరిగింది. ఎస్సీ కమ్యూనిటీస్ లో కూడా కొన్ని కమ్యూనిటీస్, ఎగ్జాంపుల్ మాదిగ, ఆది ఆంధ్ర, ఇలాంటి కమ్యూనిటీస్ రిజర్వేషన్ యొక్క లబ్ధిని పొందడం లేదని, ఎస్సీ సబ్ కేటగిరైజేషన్ చేస్తే మంచిదేనని ఈ కమిటీ అయితే సిఫార్సు చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2000 సంవత్సరంలో ఒక చట్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ యాక్ట్ అనే చట్టం చేసి ఎస్సీ కమ్యూనిటీలోనే ఆల్రెడీ అప్పుడు మనకి సబ్ క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. అప్పుడే ఎస్సీ కమ్యూనిటీలోని గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ టీ గా డివైడ్ చేశారు. ఇది 2000 నుంచి 2004 వరకు కూడా అమల్లో ఉంది. అయితే 2004లోనే దీని మీద ఒక కేసు అయితే వేయడం జరిగింది. ఏంటది, ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అసలు ఈ సబ్ క్లాసిఫికేషన్ ఏ విధంగా చేస్తారు, ఇది రాజ్యాంగానికి విరుద్ధమని కేసు వేయడం జరిగింది. సరే, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇక్కడ ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది అనేది మనకి ఇంపార్టెంట్. ఇలాగా ఎస్సీస్ ని సబ్ క్లాసిఫికేషన్ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధమని, ఇది ఆర్టికల్ 14 ఆర్టికల్ 341 వైలేట్ చేస్తుందని సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ లో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆర్టికల్ 14 అనేది రైట్ టు ఈక్వాలిటీ. ఎస్సీ కమ్యూనిటీ అనేది అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఈక్వల్ గానే చూడాలి. దే ఆర్ హోమోజీనియస్ క్లాస్, అంటే వాళ్ళని ఒక క్యాస్ట్ గా కాదు, ఒక క్లాస్. ఏం క్లాసు, వాళ్ళందరూ కూడా బ్యాక్వర్డ్ క్లాస్ గానే మనం ట్రీట్ చేయాలి. వాళ్ళలోని వివిధ రకాల డివిజన్స్ మళ్ళీ మీరు చేయకండి ఆర్టికల్ 14కి ఇది వైలేట్ చేస్తుందని జడ్జిమెంట్ ఇచ్చారు. మరియు ఆర్టికల్ 341 ప్రకారంగా ఎస్సీ జాబితాలోని ఎవరైనా చేర్చాలన్నా తీసేయాలన్నా అధికారం ప్రెసిడెంట్ ఉంది. ఈ ప్రెసిడెంట్ అధికారంలో రాష్ట్రాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని ఈవి చెన్నై వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోని మనకి ఏం చెప్పారు, ఈ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ అనేది రాజ్యాంగానికి విరుద్ధమని చెప్పడం జరిగింది. ఏం ఆర్టికల్స్ బేస్ చేసుకున్నారు, ఆర్టికల్ 14, ఆర్టికల్ 341.
ఏం చెప్పారు? ఎస్సీలు అందరూ హోమోజీనియస్ క్లాస్. హోమోజీనియస్ అంటే అంతా సేమ్ ఒకటే అని. ఓకే, ఇప్పుడు మనం పంజాబ్ గురించి చూద్దాం. పంజాబ్ 1975లోనే ఎస్సీ కమ్యూనిటీస్ని 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. బాల్మీకి, మజ్హాబీ, సిక్ ఈ 2 కమ్యూనిటీస్కి 50% రిజర్వేషన్ని కేటాయించి, అంటే ఎస్సీస్లోనే 50% కేటాయించి మిగిలిన వాళ్ళకి 50% కేటాయించడం జరిగింది. ఇది అనేది వివిధ రకాల సందర్భాల్లో పంజాబ్ హర్యానా కోర్టు దాన్ని రద్దు చేసింది. మరలా పంజాబ్ గవర్నమెంట్ కొన్ని ప్రొవిజన్స్ మార్చి మళ్ళీ దీన్ని ప్రవేశపెట్టడం, మళ్ళీ హైకోర్టు అనేది దీన్ని రద్దు చేయడం, అలాగా ఫైనల్ గా పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసింది, డైరెక్ట్ సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. దేవేంద్ర సింగ్ వర్సెస్ పంజాబ్ గవర్నమెంట్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 2020 అనే కేసులోనే డైరెక్ట్ గా సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సబ్ క్లాసిఫికేషన్ చెయ్యొచ్చు, చేస్తే మంచిదే. ఒకసారి మనం ఈవి చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన జడ్జిమెంట్ ని మరొకసారి రివ్యూ చేద్దాం అని ఇక్కడ చెప్పడం జరిగింది. దానివల్ల ఏం చేశారు, ఇక్కడ ఇచ్చిన జడ్జిమెంట్ ని రివ్యూ చేస్తూ ఇందులో ఇచ్చిన తీర్పుని రద్దు చేస్తూ తాజాగా సుప్రీంకోర్టు అనేది ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణ చేసే హక్కును రాష్ట్రాలు కలిగి ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇది దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఈరోజు మనం ఏం తెలుసుకున్నాం, సుప్రీంకోర్టు తాజాగా తన తీర్పు ఏమని ఇచ్చిందో తెలుసుకున్నాం, అందులో ఉన్న జడ్జెస్ ఎవరనేది తెలుసుకున్నాం, సబ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ముఖ్యంగా ఈవి చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసుకి సంబంధించి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే, అయితే నేషనల్ కమిషన్ ఆన్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఆన్ ఎస్టీకి సంబంధించి ఆర్టికల్స్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.